మీ ఇంట్లో ఎవరైనా డిప్రెషన్తో బాధపడుతున్నారా? అయితే వాళ్ళకి అడ్వైస్ ఇచ్చే ముందు మీరు చెప్పే మొదటి మాట చాలా ముఖ్యం. వాళ్ళు ఒకవేళ నాకు ఏ పని చేయాలి అనిపించటం లేదు అని చెప్తే, ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. నువ్వే ఎందుకు ఇట్లా అని అనకండి. ఇది వాళ్ళ బాధని ఇంకా పెంచుతుంది. దానికి బదులుగా నువ్వేం బాధపడుతున్నావో చెప్పు. వినడానికి నేను ఉన్నాను. సొల్యూషన్ ఇవ్వడం కన్నా ముందు మీరు వాళ్ళు చెప్పింది వినడానికి ఉండండి. వాళ్ళు రూమ్‌లోంచి బయటకి రావడం లేదు అంటే, "ఎందుకు రూమ్‌లోనే ఉంటున్నావు?" అని ప్రెషర్ చేయకండి. సరదాగా అట్లా బయటికి వెళ్దాము, నువ్వు కంఫర్టబుల్ అయ్యేంత వరకు అని చెప్పి బయటకు తీసుకువెళ్ళండి. వాళ్ళు చెప్పే బాధలని వినండి. ముఖ్యంగా వాళ్ళని జడ్జ్ చేయకండి. వాళ్ళ ఫీలింగ్స్‌ని చిన్న చూపు చూడకండి. స్ట్రాంగ్‌గా ఉండు అని చెప్పడం కన్నా, "నేను నీతోనే ఉన్నాను" అని చెప్పండి. డిప్రెషన్ ఒక వీక్‌నెస్ కాదు. ఫ్యామిలీ సపోర్ట్ ట్రీట్మెంట్‌లో ఒక ముఖ్యమైన భాగం. మీకు తెలిసిన వాళ్ళు గానీ, ఎవరైనా ఇట్లా డిప్రెషన్‌తో స్ట్రగుల్ అవుతున్నారు అంటే, వాళ్ళని ఒంటరిగా వదిలేయకండి. ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మరిన్ని ఆరోగ్య సమాచారాల కోసం మా హీలియోస్ పేజ్‌ని ఫాలో అవ్వండి.